అందరికీ నమస్కారం. ఈరోజు మనము గతంలోని మన అలవాట్ల గురించి ఎలా మాట్లాడాలనేది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. టుడే I will teach about past discontinued habits. I'll explain in English as well as in Telugu with the different examples. Let me start. Example 1. Mukesh used to smoke a lot. ముఖేష్ ఎక్కువగా పొగ తాగేవాడు. పాజిటివ్ సెంటెన్స్. ముఖేష్ డిడ్ నాట్ యూజ్ టు స్మోక్ ఏ లాట్. ముఖేష్ పెద్దగా పొగ తాగేవాడు కాదు. నెగిటివ్ సెంటెన్స్. డిడ్ ముఖేష్ యూజ్ టు స్మోక్ ఏ లాట్. ముఖేష్ ఎక్కువగా పొగ తాగేవాడా. పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. డిడ్ నాట్ ముఖేష్ యూజ్ టు స్మోక్ ఏ లాట్. ముఖేష్ ఎక్కువగా పొగ తాగేవాడు కాదా. నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్తో పాస్ట్ మన హ్యాబిట్స్ గురించి మాట్లాడచ్చు. గత మన అలవాట్లను ప్రెజెంట్ టెన్స్ వెర్బ్తో, ఎడ్జెక్టివ్తో, ప్రిపోజిషన్తో 3 రకాలుగా మనం గత అలవాట్లను మాట్లాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ 1 ప్రెజెంట్ టెన్స్ వెర్బ్తో ఫ్రేమ్ చేసాము. ఎగ్జాంపుల్ 2 అడ్జెక్టివ్తో సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేశాము. ఎగ్జాంపుల్ 2 మదర్ తెరీసా యూజ్ టు బి ఫ్రెండ్లీ. మదర్ తెరీసా స్నేహపరంగా ఉండేది. మదర్ తెరీసా డిడ్ నాట్ యూజ్ టు బి ఫ్రెండ్లీ. మదర్ తెరీసా స్నేహపరంగా వ్యవహరించలేదు. డిడ్ మదర్ తెరీసా యూజ్ టు బి ఫ్రెండ్లీ. మదర్ తెరీసా స్నేహపరంగా ఉండేదా. డిడ్ నాట్ మదర్ తెరీసా యూజ్ టు బి ఫ్రెండ్లీ. మదర్ తెరీసా స్నేహపరంగా ఉండేది కాదా. డిడ్ వచ్చినప్పుడు యూజ్ టు వస్తుంది. ఎగ్జాంపుల్ 3 సాయిబాబా యూజ్ టు బి అవుట్ ఆఫ్ సిటీ. సాయిబాబా నగరానికి దూరంగా ఉండేవారు. సాయిబాబా డిడ్ నాట్ యూజ్ టు బి అవుట్ ఆఫ్ సిటీ. సాయిబాబా నగరానికి దూరంగా ఉండేవారు కాదు. డిడ్ సాయిబాబా యూజ్ టు బి అవుట్ ఆఫ్ సిటీ. సాయిబాబా నగరానికి దూరంగా ఉండేవారా. డిడ్ నాట్ సాయిబాబా యూజ్ టు బి అవుట్ ఆఫ్ సిటీ. సాయిబాబా నగరానికి బయట ఉండేవారు కాదా. డిడ్ నాట్ వచ్చినప్పుడు యూజ్ టునే ఉపయోగించాలి. ఆఫ్ అనేది ప్రిపోజిషన్, సిటీ అనేది నౌన్. ఈ 2 కాంబినేషన్ని ప్రిపోజిషన్ ఫేజ్ అంటాము. అంటే నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ కాంబినేషన్ని ప్రిపోజిషన్ ఫేజ్ అంటాం. ఎగ్జాంపుల్ 4 వేర్ డిడ్ యూ యూజ్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్. మీరు ఎక్కువ సమయం ఎక్కడ గడిపారు. ఎగ్జాంపుల్ 5 వేర్ డిడ్ షీ యూజ్ టు సాల్వ్ దిస్ ఇష్యూ. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆమె ఎలా ఉపయోగించింది. ఎగ్జాంపుల్ 6 హౌ మచ్ పాకెట్ మనీ డిడ్ యూ యూజ్ టు గెట్. మీరు పొందడానికి ఎంత పాకెట్ మనీ ఉపయోగించారు. హౌ మచ్, వేర్ వీటితో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ని WH క్వశ్చన్స్ అంటారు. ఎగ్జాంపుల్ 7 రామోజీ డాష్ రీడ్ నావెల్స్. రీడ్ అనేది వెర్బ్, అందువల్ల మనము యూజ్ టు ఉపయోగించాలి. రామోజీ యూజ్ టు రీడ్ నావెల్స్. రామోజీ నవలలు చదివేవారు. ఈ సెంటెన్స్ని కూడా 4 రకాలుగా ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాక్టివ్, నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్గా. ఎగ్జాంపుల్ 8 ఈ డాష్ చీవ్ టొబాకో. చీవ్ వెర్బ్, అందువల్ల మనం యూజ్ టు ఉపయోగించాలి. యూజ్ టు చీవ్ టొబాకో. అతను పొగ నమిలేవాడు. ఎగ్జాంపుల్ 9 ది డాష్ ఫైట్ అమంగ్ దెమ్సెల్వ్స్. ఫైట్ అనేది వెర్బ్, అందువల్ల మనం యూజ్ టు ఉపయోగించాలి. దే యూజ్ టు ఫైట్ అమంగ్ దెమ్సెల్వ్స్. తమలో తాము పోట్లాడుకునేవారు. ఇవి కూడా 4 రకాలుగా ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 10 సోనియా స్ట్రిక్ట్ ఇన్ ద ఆఫీస్. సోనియా డాష్ స్ట్రిక్ట్ ఇన్ ద ఆఫీస్. స్ట్రిక్ట్ వెర్బ్, అందుకు మనం యూజ్ టు ఉపయోగించాలి. సోనియా యూజ్ టు స్ట్రిక్ట్ ఇన్ ద ఆఫీస్. సోనియా ఆఫీసులు కఠినంగా వ్యవహరించేవారు. ఎగ్జాంపుల్ 11 ఈ డాష్ పంక్చువల్. పంక్చువల్ అనేది అడ్జెక్టివ్, సో
హీ యూస్ టు బి పంక్చువల్. ఆయన సమయపాలన పాటించేవారు. ఎగ్జాంపుల్ 12. Nilesh dash in the library. In preposition library noun, the combination of preposition and noun, we call it as a preposition phrase. Nilesh used to be in the library. Nilesh library lo undevadu. Take help of above examples. Write your past habits and WH question. Read aloud. Keep on practice. Consistency is very, very important. Definitely will get flow. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ని కంపల్సరీగా ఇవ్వండి, మర్చిపోవద్దు.